యొక్క మార్గాలు యథార్థమైన మార్గాలు, దేవుని యొక్క మార్గాలు సత్య మార్గాలు. కాబట్టి నువ్వు ఏ పని నువ్వు చేసినట్లు కూడా నువ్వు ప్రభువుని అడుగు. యేసయ్యను, ప్రభువా నేను చేస్తున్న పనిలో ప్రభువా నీ చిత్తాన్ని నీ మార్గాన్ని నాకు బయలుపరచని అడిగినట్టయితే నువ్వు ధన్యుడవు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ధన్యురాలు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి నువ్వు దేవుని యొక్క నీవు చేస్తున్న ప్రతి పనులను కూడా దేవుణ్ణి నీ ప్రార్థన ఎలా ఉండాలి బాబా, నీ మార్గాన్ని నాకు కనపరిచి అయ్యా నీ కీళ్ళు నాకు బయలుపరిచి అడిగినట్టయితే దేవుడు నీకు మంచి మార్గాన్ని నీకు దయచేస్తాడు. నువ్వు దేవుని మార్గంలోకి వెళ్ళినట్టయితే ఆ మార్గము తిన్నని మార్గం. కొన్నిసార్లు మన యొక్క తలంపులు మన మార్గాల్లో అపాధి పొంచి ఉంటాయి. ఎందుకని అపాధి బంధకాలు ఉండి అపాధి మన సైతం శోధనలకు లాగుతానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మన ప్రయాణం చేస్తున్న మార్గాలు కావచ్చు, పనులు కావచ్చు, దుష్టిని బంధకాలు ఉంటాయి. కాబట్టి అందుకని మన మార్గాలు మన తలంపుల ద్వారా దుష్టిని బంధకాలను మనం విడిపించుకోలేం. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనులను కూడా దేవుని చిత్తాన్ని గమనించి ఆయన మార్గాలను ఆయన చిత్తాన్ని నువ్వు అడిగినప్పుడు ఆయన మార్గాలు ఎలా ఆయన మార్గాలు మన ఉన్నతమైన మార్గం